ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఫర్ అమ్ములు. ఎర్లీ మార్నింగ్ లేచి తొందర రెడీ అయ్యి తొందర కాలేజ్ వెళ్ళాలి అనుకుంటా, కానీ అస్సలు జరగని పని నా లైఫ్లో అది. ఏ మమ్మీ రోజు లేపినట్టే తొందరగా లేపింది. నేను తొందర రెడీ చేసి ఈ కాలేజీకి అయితే అడావిడిగా ఎప్పుడు అడావిడిగా వెళ్ళిపోవాలి. మా డాడీ అయితే నా స్టాప్ కాడ డ్రాప్ చేస్తాడు. ఆ స్టాప్ కాడ డ్రాప్ చేసేంత వరకు నేను వీఐపీలా ఉంటా. అక్కడ డ్రాప్ చేసినాక నా అస్సలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నా లైఫ్ ఎంతో నాకు అర్థమవుతుంటుంది. ఆ బస్సు ఎక్కిన ఈరోజు నా అదృష్టం ఏంటో నాకు కార్నర్ సీట్ దొరికింది. ఈ ఎక్కిన బస్సు ఫుల్ రష్ ఉంది. ఈ ఆంటీ నా మీద ఆడిపోతుంది. ఎప్పుడు స్టాప్ వస్తుంది అనుకున్నా, చూసేలోపు ఈ బ్రిడ్జ్ని ఫస్ట్ ఇయర్ నాకు స్టార్ట్ చేశారు. నా బీటెక్ కంప్లీట్ అయిపోయినా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేలా లేదు. ఎలా అని బస్సు వస్తుంది. మా బస్సు అంటే చాలా ప్రేమ అందరికీ. మా బస్సు రాగానే మేము ఎలా వస్తాం అందరం మురుకుతాం. ఈ బస్సు మాది కాదండి, ఎందుకంటే అంత ఖాళీ ఉంది. మా బస్సు ఉంటే రష్ ఉంటుంది. మా బస్సు రాగానే మేము అందరం మురికినాం. ఆ వీడియో తీయడం మర్చిపోయినా నేను. మా బస్సు ఎక్కలోపు చూడు ఇంత రష్ ఉందో. ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది, కానీ ఇది తక్కువ ఉంది కొంచెం. అలా మా కాలేజ్కి వస్తే మా వాచ్మెన్ అంకుల్ ఐడి కార్డు లేని లోపల హలో ఇచ్చేయను అన్నాడు. అలా అని కొద్దిసేపు అంకుల్తో టైంపాస్ చేసి లోపలికి వచ్చి కూర్చున్నాను. ఇంత తొందరగా వచ్చిన ఈరోజు నేను ఎప్పుడు లేట్ వచ్చేదాన్ని, ఈరోజు తొందరగా వచ్చినా కానీ బయట వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ కోసం. మా ఫ్రెండ్ రాగానే ఇద్దరం కలిసి వెళ్ళినాం. ఇద్దరం వెళ్ళేసరికి క్లాస్కి లేట్ అయింది. సార్ ఎందుకు లేట్ వచ్చిందంటే బస్సు లేటు, ట్రాఫిక్ ఉంది ఫుల్ అని చెప్పినాం. యాక్చువల్లీ మేము లేట్ స్టార్ట్ అవుతాం. ఎలా అని వెయిట్ చేయగానే ఈ లంచ్ బెల్ కూడా అయిపోయింది. ఈ లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అందరం. మా కాలేజ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనమైతే వీఐపీ లెక్క దిగుతున్నాం మన ఫ్రెండ్స్ తోటి. నాకైతే స్టెప్స్ మీన్స్ దిగుతుంటే వీఐపీ ఫీలింగ్ వస్తుంది. మీలో ఎవరికన్నా అట్లనే వస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాది 4th ఫ్లోర్. లిఫ్ట్లో పోదామంటే కరెంట్ పోయింది. ఇప్పుడు కింది దాకా దిగాలి. చుక్కలు ఒప్పిస్తాయి అనుకోండి. అక్కడ మాకు న్యూ బ్లాగ్ కడుతుర్రు. ఒక్కొక్కరు చూడండి చాలా కష్టపడుతూ దిగుతురు. నేను కూడా చాలా కష్టపడుతున్నాను అనుకోండి. నేను వీడియో తీస్తుంటే అందరూ వింత జంతువులా చూస్తున్నారు. మనం అవేవి పట్టించుకోం కదా. 4th ఫ్లోర్ దిగి స్ట్రేట్గా పోయి ఒక చెట్టు దోలు ఆడుకోవాలి. మంచిగా చెట్టు కింద కూర్చొని లంచ్ చేయాలి. అదే మా ప్లాన్. మేమైతే చెట్ల దోలు ఆడుకోవడానికి ఒక చిన్న చిన్న చెట్ల నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక అంత పైనుంచి దిగినాం. ఇప్పుడు మేము పైనే తిందాం అనుకుంటే ఈ ఎండాకాలంలో పైన ఎక్కడ తింటాం? మంచి చెట్ల కింద చల్ల తింటే సరిపోతుంది. మా ఫ్రెండ్ ఆకలి బ్యాగ్ జిప్ కూడా పెట్టుకోకుండా ఆగమాగా మురికొస్తుంది. ఇవే మా కాలేజ్ బస్సులు. ఆ బస్సులల్లో లక్షల ఫీజులు కట్టాలి. మాకు అలో లేదని ఇక్కడ గేటు పెట్టారు. అయినా మేము పక్క నుండి పోతాం అనుకోండి. అవి తోసేసి మరీ వెళ్తాం. నేనైతే చెట్ల కల్లా పోతానికి చెట్ల సందులకి వెళ్ళి దూరుతాను. అక్కడ ప్లేస్ ఉన్నా కానీ నేను చెట్ల సందుల నుంచే పోతా. రేపు నేను ఆ సందులోకి వెళ్ళి వచ్చిన. అక్కడ వెళ్ళడానికి ఇక ప్లేస్ ఉంది. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక చల్లగా మంచిగా ఉంటుంది. మా ఫ్రెండ్ పోయి అలా చిల్లి దగ్గర కర్రీ తెచ్చుకుంటాను పోతుంటే నేను ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నా. నా ఫోన్లో బ్యాలెన్స్ లేవని మా ఫ్రెండ్ ఫోన్లోకి హాట్స్పాట్ ఆన్ చేసుకుందామని ఆ బ్యాలెన్స్ జిప్ తీసి ఆమె ఫోన్ వెతుకుదామంటే ఆమెతో పాటు ఆమె ఫోన్ కూడా తీసుకుని పోయింది. చేసేది ఏం లేక మనం ఏం టైంపాస్ కాక లూడో అయితే ఆడినా. వచ్చిన జిప్ తీసి అని వరుతుంది. ఎందుకంటే నాకు జిప్ పెట్టడానికి బద్ధకం. మళ్ళీ కొద్దిసేపు స్నాపులు తీసి స్టీక్స్ పెంచుకోవడానికి ట్రై చేశాను. అక్కడ ఎవరో రీల్స్ చేస్తారు ఆ చెట్టు కింద. అందరు బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు ఫస్ట్. మా కాలేజీలో ఎంతమంది ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు. మా కాలేజ్ అది క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ కబడ్డీ గ్రౌండ్ ఉంటుంది పక్కకి. ఇక్కడనే స్టేజ్. బాక్సులు తీసుకొని లంచ్ అయితే చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఈరోజు ఏమేమి కర్రీస్ తెచ్చారా చూసా. నా బాక్స్ అయితే ఎప్పుడు నేను కలిపి పెట్టుకుని పోతా. ఎందుకంటే నాకు కలుపుకోవడానికి బద్ధకం. అక్కడ వినాక ఇంకా నేను కలుపుకుంటే ఇంకా లేట్ అవుతుంది. నాకు ఇచ్చిన టైం సరిపోదు. నాకు ఆ మూత వేయడానికే 10 minutes పోతుంది. తినిచ్చేసరికి టైం అంతా వేస్ట్ అవుతుందని ఇంటి దగ్గర నుంచే కలుపుకొని పోతా. మా ఫ్రెండ్స్ తెచ్చిన కర్రీస్ కూడా నేను అందులో వేసుకొని తింటా. మా ఫ్రెండ్ ఈరోజు కాకరకాయ ఫ్రై తెచ్చింది. అలానే మ్యాంగో పికిల్ తెస్తే ఆ మ్యాంగో పికిల్ ఆమె చేతి మీద పడ్డదని ఆకుతో తుడుచుకుంటుంది. తిరగాలినాక ఆకును పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది. హాయ్ చెప్పండి మీరు కూడా.
ఇక అందరు అన్నం తిన్నాక సైలెంట్గా కూర్చుంటే నాకు అక్కడ సిగ్నల్ వస్తలేదని మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని పోయి ఇక్కడ వీటితో ఆడుకుంటూ ఫోన్ చూస్తాను కొద్దిసేపు. అప్పుడప్పుడు నేనైతే ఈ టైంలో వెళ్ళి క్యాంటీన్ పోయి టైంపాస్ చేసి వచ్చాను. ఈ ఎండకి క్యాంటీన్ పోవాలంటే నా వల్ల కాదు. లంచ్ బ్రేక్ అయిపోయేలోపు మా ఫ్రెండ్ ఈ గ్యాప్లో లిఫ్ట్కి అయితే పెడుతుంది. ఇలా 4th ఫ్లోర్ ఎక్కడ తిన్నది అరుగుతుందని కరెంట్ వచ్చిందని మేమైతే లిఫ్ట్లో పోదామని లిఫ్ట్లో ఎక్కినాం. మాతో పాటు మా సార్ కూడా ఉండు. వాటర్ తీసుకొని అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. వాటర్ ఎందుకంటే టైంపాస్కి పోతాం మేము. వాటర్ తాగడం ఎక్కువ, తిరుగుడు ఎక్కువ. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనుకోండి ఈరోజు తొందరగానే, ఎందుకంటే క్లాస్ అయిపోగానే వెళ్ళిపోతున్నాము. మాకైతే 3:50 కాగానే జైలు నుంచి ఖైదీని విడుదల చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. అందరం 1 minute కూడా వెయిట్ చేయకుండా పరుగులు అన్నట్టు ఉరుకుతూనే ఉంటాము. ఇక మా వాచ్మెన్ అంకుల్ అయితే ఈవినింగ్ కూడా మా ఐడి కార్డ్ చెక్ చేయని అస్సలు పంపించాడు. ఇప్పుడు ఎందుకు ఐడి కార్డో మా వాచ్మెన్కి మా సార్లకే తెలవాలి. ఇక చూడండి, ఇప్పుడు కూడా ఒక్కొక్కరు ఐడి కార్డ్ చెక్ చేసి పంపిస్తారు. మాకు ఇప్పటికే లేట్ అవుతుందంటే ఈ వాచ్మెన్ ఇంకా లేట్ చేపిస్తాడు. ఇక చూడండి, ఒక్క బస్కి ఇదందరు ఎక్కాలి. ఆ బస్ కోసం కొట్టుకుంటారు, ఒక్కొక్కరు రక్తాలు చిందిస్తారు, కింద పడతారు, మీద పడతారు, అయినా బస్సు ఎక్కుతారు. 20 రూపాయల కోసం ఒక్కొక్కసారి లక్షలు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, మన బస్సు వచ్చింది. నాకైతే ఈరోజు విండో సీట్ దొరికింది, అదృష్టం. మళ్ళీ విండో సీట్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకు ఎందుకు విండో సీట్ ఇష్టం అంటే సమ్మర్ కాబట్టి నాకు చల్ల గాలి కావాలి ఫస్ట్, మళ్ళీ నిద్ర వస్తే దాని మీద మంచిగా పడుకోవచ్చు. లైఫ్ ఇంకా క్లాస్లో ఉన్నప్పుడు వీడియో తీయనిస్తే తీద్దు, ఇంకా ఫన్నీగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళమని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్. A for అమ్ములు అస్సలు మర్చిపోకండి.